నమస్కారం బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని విమర్శలు గుప్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణ. ఈ రెండు పార్టీలు అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని వ్యాఖ్య. చిలకలూరుపేట ప్రజాగళం సభలో ప్రధాని మోడీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదే అని వెల్లడి. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మోడీ డిజిటల్ భారత్ అంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అవినీతికి నిలయంగా మారిందని ఆరోపణ. ఈసారి కూటమిదే విజయం, ధర్మానిదే గెలుపు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడి. 3 పార్టీల ప్రజాగళ సభపై విమర్శనాస్త్రాలు సంధించిన మాజీ మంత్రి పేర్ని నాని. ప్రధానమంత్రి అంతటివాడు మాట్లాడుతుంటే మైక్ పనిచేయకుండా పోయిందని ఎద్దేవా. ఒక సభ జరుపుకోవటం చేతకాకపోతే జగన్ ను ఎలా ఎదుర్కొంటారని వ్యాఖ్య. జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించారు. వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని అన్నారు. ఆంధ్ర కావచ్చు, అలానే బెంగళూరు కావచ్చు, ఈ రాష్ట్రాలు, తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాల కంటే ఎంతో ముందున్నటువంటి రాష్ట్రం కొద్దో గొప్ప. బీహారు, ఈవేళ యూపీ వెనుకబడిన ప్రాంతాల్లో బడ్జెట్లో మిగులు బడ్జెట్గా 80,000 కోట్ల రూపాయల్ని యోగి గారు ఈవేళ మిగులు బడ్జెట్ని తీసుకొచ్చారు. ఇది పరిపాలన కావాలంటే, ఆంధ్ర రాష్ట్రం మరొక అద్భుతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనం అందరం కూడా నిర్మాణం చేద్దాం. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ. జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారికి. ఇప్పుడు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను, దయచేసి ప్రజలారు మీరు అందరూ కోరుకున్నది ఒకటే, రాబోయే రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరలోనే. ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో, ఈ కూటమి ద్వారానే రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా మన రాష్ట్రానికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో కూడా మన మోడీ గారు 3వ సారి మరి ఆయన ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ నాయకర్ గారికి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, శాసన సభ్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ ప్రజాగళం 5 కోట్ల ఆంధ్రుల గళం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల మోసపూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన గళం ఈ ప్రజాగళం. ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్. మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్నే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజాగళం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ రోజు మీరందరూ చూశారు, పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 72% పోలవరం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పారిపోయినటువంటి పరిస్థితి. విద్య, ఉద్యోగం, ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి. వ్యవసాయం చెయ్యలేము,
పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ రామానాయుడు గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి. ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకలూరుపేట గడ్డపై కాలు పెట్టారు. భారత్ మాతాకి. వారి దాకా మన వాయిస్ వినిపించాలి. భారత్ మాతాకి. నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. పల్నాటి పౌరుషం, ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమడింపజేస్తూ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సభకు నమస్కరిస్తూ ఈనాటి చలో చిలకలూరిపేట ప్రజాగళం సభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి, అదేవిధంగా వేదికలు అలంకరించిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, సంవత్సరాల కళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక జీవితానికి భద్రత కల్పిస్తూ ట్రిపుల్ తలాక్ రద్దు, సాంప్రదాయ వృత్తులకు చేయూతనందిస్తూ వెనుక అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు भारत माता की, भारत माता की, भारत माता की. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. कल ही देश में लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं हेलो हेलो यहाँ जो उत्साही लोग हैं उन्हें पता नहीं है का कंट्रोल और आपकी इस व्यवहार से जो माइक की व्यवस्था देखते हैं उनको तकलीफ हो रही है. దయ ఉంచి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే మైక్ సిస్టమ్ పనిచేస్తుంది. మీ అత్యుత్సాహంతో ఈ సభకి మీరు భంగం వాటిల్లకుండా దయ ఉంచి దీన్ని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. పోలీసులు కాస్త చూడండి. साथियों, आपका उत्साह, आपका जोश, ये सब मुझे मंजूर है, लेकिन अगर आप थोड़ा जहां है वहीं रुक जाइए. देखिए वहां दूर दूर तक लोग खड़े हैं.
वो शांति से सुन रहे हैं और आप यहां आगे इतना गड़बड़ क्यों कर रहे हो भाई? आपका प्यार मेरे सर आंखों पर। మీ యొక్క అభిమానానికి నేను కృతజ్ఞుణ్ణి. కానీ మీరు కాస్త ఈ సభకి భంగం వాటిల్లకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ సభను విజయవంతం చేసుకున్న వాళ్ళం అవుతాం. कल ही देश में लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं आप सबके बीच आंध्र प्रदेश में हूं। यहां मुझे कोटप कोंडा से ब्रह्मा, विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है। त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा। आप सब देखिए, ये संयोग देखिए, इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं। अब पूरा देश कह रहा है 4 जून को 400 पार। विकसित भारत के लिए 400 पार, विकसित आंध्र प्रदेश के लिए 400 पार। नालगो वंदलो दाटाली एनडीए की वोटु వేయాలి। ఆంధ్ర రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అని తెలియజేస్తూ, నిన్ననే ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. ఇక్కడ నేను కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి, అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో. ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తారీఖున రాబోతున్నాయి. అంటే జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే 400 సీట్లు మనం దాటాలి. అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు మీరు అందివ్వాలి. కనుక మీరందరూ కూడా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పైచిలుకుగా అందే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి. साथियों, हमारा एनडीए गठबंधन रीजनल एस्पिरेशंस और नेशनल प्रोग्रेस दोनों को साथ लेकर चलता है। इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथी लगातार बढ़ रहे हैं। एनडीए की ताकत बढ़ रही है। चंद्रबाबू नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए
आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं। एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण। आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से यहां के विकास को और गति मिलेगी। ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ యొక్క భావాల్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడంతో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారిరువురు కూడా చాలా సమయం చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని గనక మన లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే మనకి ప్రాముఖ్యం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి. కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆవశ్యకతను గమనించండి. साथियों, केंद्र की एनडीए सरकार రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని చెప్పారు. చిలకలూరుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శనాస్త్రాలు గుప్పించారు. కరోనా సమయంలో మనందరి ప్రాణాలు నరేంద్ర మోడీ కాపాడారని కితాబు ఇచ్చారు. ప్రపంచం మెచ్చిన నేత అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం కోసం తప్పించే వ్యక్తి పవన్ అని ప్రసంగించారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. మొదటిసారి ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉన్నారు. కడాన ఆయన క్రమశిక్షణ మీరు నేర్చుకోవాల్సింది. మేము ఎవ్వరు కూడా నివారించలేకపోయాం. ఇక్కడ టవర్స్ ఎక్కినప్పుడు ఒక ప్రధానమంత్రిగా ముందు చూపుతో మీరు దిగకపోతే ప్రమాదం వస్తుందని గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది. ఎవరికైనా అనుమానం ఉందా? తమ్ముళ్ళు, గెలుపు ఎన్డీఏదే. మా యువత ఉత్సాహం చూస్తున్నా, మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా మోదీజీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవునని. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని, ప్రగతివాది నరేంద్ర మోదీ గారికి స్వాగతం, సుస్వాగతం,
5 కోట్ల తెలుగు ప్రజల తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం పలకడం అంటే రాష్ట్రంలో ఇండల్లో ఉండే వారికి కూడా వినపడాలి, గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొట్టి. సేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, 3 పార్టీల నేతలకు, కార్యకర్తలకు, అందరికీ మరొక్కసారి ప్రజలకు నా నమస్కారాలు. నేటి ఈ ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ. అది ప్రస్తుతం చూస్తే, మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఇంకో పక్క 5 ఏళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి. అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి 3 పార్టీలు జట్టయ్యాయి. రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయే తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్దతు, ఆశీర్వాదం మాకివ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. అదే సమయంలో ప్రజల కోసం తప్పించే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తాం. అంటే ప్రపంచానికి అమెరికా, చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి, సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి. బొప్పూడి ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని ఆసక్తికరంగా ప్రారంభించారు. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. మోడీ డిజిటల్ భారత్ అంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా డబ్బు చెల్లింపులతో అవినీతికి నిలయంగా మారిందన్నారు. రావణ కష్టం చేసిన రాముణ్ణి అయోధ్యకు తీసుకువచ్చిన మోడీ అండగా రాష్ట్రాన్ని రావణ కష్టం చేసిన ఈ చిటికిన వేలంత రావణుణ్ణి దించేయటం ఏమంత కష్టమా? ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం, మోదీ పాంచజన్యం మోగిస్తారు. కూటమిదే విజయం, ధర్మానిదే గెలుపు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణకాస్త్రం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను, కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే. అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం, ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. 3 పార్టీల ప్రజాగలం సభపై వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. విభజన హామీల నేపథ్యంలో కేంద్రం ఏమిచ్చింది, పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి అంతటివాడు మాట్లాడుతుంటే మైక్ పనిచేయకుండా పోయిందని, ఒక సభ జరుపుకోవటం చేతకాకపోతే జగన్ను ఎలా ఎదుర్కొంటారని ఎత్తిపొడిచారు. 2014లో తిరుపతి బాలాజీ సాక్షిగా మా కలయిక జరిగిందని పవన్ చెప్పారు. మరి 2019లో ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు 2024లో తాజా లడ్డూలుగా మారిపోయాయా అంటూ మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు. నాడు పవన్ కాకినాడలో పాచిపోయిన లడ్డూలను వ్యాఖ్యానించారు. ఇప్పుడు 10 ఏళ్లు గడిచేసరికి ఆ లడ్డూలు చిలకలూరుపేట సభకు వచ్చేసరికి తాజా లడ్డూలు ఎలా అయ్యాయో రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ చెప్పాడా? ఆ లడ్డూలు ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా ఉన్నాయని ప్రజలకు ఎందుకని చెప్పలేదని నిలదీశారు. ప్రధాని మోడీ హాజరైన చిలకలూరుపేట సభలో చంద్రబాబు భజన మామూలుగా లేదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఇంత మార్పునకు కారణం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అంతటి వాడు మాట్లాడుతుంటే మైక్ పనిచేయకుండా పోయిందని, ఒక సభ జరుపుకోవటం చేతకాకపోతే జగన్ను ఎలా ఎదుర్కొంటారని ఎత్తిపొడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉపన్యాసంగా జరిగినటువంటి బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ సంసిద్ధం సభ కాదది, కేవలం అది సిద్ధం 5వ సభగా మేము భావిస్తున్నాం. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 సిద్ధం సభలు జరిగినాయి. ఒకటి భోగాపురంలో జరిగితే, 2 దెందులూరులో జరిగితే, 3 రాప్తాడులో జరిగితే, 4వ సిద్ధం సభ మేదరమెట్లో జరిగితే, 5వ సిద్ధం సభ వీళ్ళ ముగ్గురు కలిసి చిలకలూరుపేటలో పెట్టినటువంటి సభగా మేము భావిస్తున్నాం. అటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు. చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం 5 సభ చిలకలూరుపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే, అయ్యా నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు, నా నోటితో నిన్ను భార్య లేదు నీకు, కుటుంబం లేదు నీకు, నువ్వు ఒక ఎదం చెడిన వాడివి, నువ్వు ఈ దేశానికి నష్టం, ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు, అరిష్టం, నువ్వు దుర్మార్గుడివి, పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను. కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడా అంటే
మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే ఆత్మగౌరవం. అంటే దాని అర్థం ఏంటి? క్షమస్వస్థం క్షమస్వస్థం స్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ, నన్ను క్షమించు మోడీ. అన్యదా శరణం నాస్తి. నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడో లేడు. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు. నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాకా ఎవడు దొరకట్లేదు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ళ మీద పడటం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి? చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడు? నూతన వధూవరులు, పరీక్షలు పూర్తయిన ఇంటర్ విద్యార్థులు, పరీక్షలు ప్రారంభమయ్యే 10వ తరగతి విద్యార్థులతో పాటు సాధారణ భక్తులు తమ ఇష్టదైవమైన దుర్గమ్మను దర్శించుకునేందుకు ఆదివారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. రికార్డు స్థాయిలో భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో దర్శన టికెట్ల విక్రయాలు అత్యధికంగా జరిగి దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది. వారుజాము నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సరే, ప్రస్తుతం అయితే క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఉన్నారు. సిపి గారు కూడా మాట్లాడే పరిస్థితి లేదని చెప్తున్నారు. చూడొచ్చు, మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే కనుక ఇక్కడ పరిస్థితి ఇంకా చాలా అంటే ఏం తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మెయిన్ క్యూ లైన్ కి సంబంధించి చూస్తే మెయిన్ క్యూ లైన్ లో కూడా దాదాపుగా కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. చూస్తాను మెయిన్ క్యూ లైన్ ఒకసారి మెయిన్ క్యూ లైన్ చూస్తే ఇక్కడ కూడా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ని ఎందుకు చేపట్టి క్లియర్ అవుతారనేది కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ అధికారులు పూర్తిగా కూడా దీనిపై నిమగ్నమైనప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో కూడా భక్తుల సంఖ్య తగ్గితే కనుక భక్తుల సంఖ్య తగ్గే వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే కనుక ఈ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారు మహాసరస్వతీదేవి రూపంలో అలంకరించడం, మహాసరస్వతీదేవిని దర్శించుకుంటే కనుక జ్ఞాన ప్రదాయనిగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ జ్ఞాన ప్రదాయనిగా భావించే నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకుంటే జ్ఞానం వర్తిస్తుందని చెప్పి ఒక భావన నానుడి. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పేసి మనకి సమాచారం తెలుస్తుంది. దీన్ని బట్టి అందుకనే ప్రధానంగా కూడా ఈ రోజు ఒకసారి అటు క్యూ లైన్ లోకి వెళ్లే వైపు కూడా ఒక్కసారి చూస్తే కానీ అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో కూడా ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం అక్కడికి వెళ్ళే క్యూ లైన్ లోకి వెళ్లే పరిస్థితి ఒకసారి చూద్దాం. అటు ఒక్కసారి లాంగ్కి వెళ్లే ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అట్లా ఉంది క్రౌడ్. అయితే ప్రస్తుతానికి ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా భక్తుల క్యూ లైన్లు తెవలకపోవడంతో పూర్తిగా కూడా పోలీసులు వైఫల్యం చెందారని చెప్పేసి భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా దాదాపుగా కూడా 2 గంటలు 3 గంటలు క్యూ లైన్లకు వెళ్ళకపోవడం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు చూడొచ్చు, చాలా ప్యాక్డ్. ఇది ఒకవైపే ఇంద్రకీలాద్రి నుంచి దాదాపుగా కూడా ఒకవైపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పగడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని చర్యలు పూర్తి చేసింది. మా రూమ్ నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకున్నారు కదా. పేరెంట్స్ ఎవరు లోపలికి రాకూడదండి, కేవలం పిల్లలు మాత్రమే. మొత్తం అందరం చెక్ చేయండి. అక్కడ నెంబర్ చూస్తున్నారు కదండి. 1 నుంచి 4 రూములు ఈ బిల్డింగ్ లో బాబు, 5, 6 ఎదురుగుండా బిల్డింగ్ బాబు. 1 నుంచి 4 రూములు ఈ బిల్డింగ్ లో, 5, 6 ఎదురుగుండా బిల్డింగ్ లో. 5, 6 అమ్మే
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు వైసీపీ కుటుంబంలోకి రావడం శుభపరిణామమని సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం హర్షణీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ నందు బుజ్జి ఆధ్వర్యంలో చందు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేలుపూరి చందు, జూటర్ కృష్ణ, మటకోయి ప్రదీప్, ఊటుకూరి ఏడుకొండలు, కర్నాటి వెంకటేశ్వరరావు, ఎడవల్లి నాగబాబు, నక్కా నాగా, ఈడవల్లి నాగార్జున, షేక్ బాషా, కటారి వీరబాబు, నంద్యాల స్వామి, ప్రజాపతి భైరవ్, నంద్యాల చింతలతో పాటుగా 150 మందికి కండువ కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి నియోజకవర్గాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పరిచారని చెప్పారు. ఆయన చేస్తున్న సంక్షేమానికి ఆకర్షితులై ఇతర పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. అనంతరం చందు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం ఆనందంగా ఉందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ 30 డివిజన్ల మధ్యకట్లో మా బుజ్జి నాయకత్వంలో దాదాపుగా 100 మంది పైన తెలుగుదేశం సానుభూతిపరులు, అదేవిధంగా జనసేన సానుభూతిపరులు, ఇతర పార్టీల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల అమలు కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు, నేను ఒక్కటే చెప్తున్నా, బోండవమ్మా ఒక్కసారి ఈరోజు మధ్యకట్టగరా ఏ విధంగా చూడు జగనన్నకి మద్దతు ఎలా పలుకుతున్నారు అనేది. ప్రతి ఇంటి నుంచి మహిళలు బయటకు వచ్చారు, జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. అదేవిధంగా యువత అంతా కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే రేపు పొద్దున మా భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నారు. ఒక్కసారి ఈరోజు చిలకలపేటలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఏ విధంగా జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. ఎంత డబ్బులు పెట్టి ప్రలోభాలు పెడితే వచ్చారు చూడండి. ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ఒక డివిజన్లోనే వేల మందిలో ఈరోజు మీటింగ్ రావడం జరిగింది. పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం అనేటువంటి జరుగుతోంది. దీనికి కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఫలాలన్నింటినీ అందుకుంటున్నాం కాబట్టి వెంటనే వారికి పట్టం కడతామనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇవాళ మనం అందరం చూసాం, మోడీ బోడీ అనేటువంటి పద్ధతిలోనే ఆ మీటింగ్ బోడీ మీటింగ్ లాగానే జనం లేనటువంటి పద్ధతి. ప్రైమ్ మినిస్టర్ హాజరవుతున్నప్పటికీ కూడా ఏమాత్రం జనాలు లేనటువంటి పద్ధతిలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ వచ్చినటువంటి జనం మరలా తిరిగి ఇళ్ళకి వెళ్ళాలంటే తెల్లవారుజామున 5-6 అయ్యేటువంటి పద్ధతికి కనబడింది. కానీ ఇవాళ తలా పోయినటువంటి పద్ధతి. వెల్లమల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేము వాళ్ళ మల్లాది విష్ణు గారు చేసిన అభివృద్ధికి, జగనన్న చేసిన సంక్షేమ పథకాల నిమిత్తం మేము పార్టీలో సీనన్న సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన విజయానికి మేమందరం సాయశక్తిలా ప్రయత్నించి గెలిపించుకొని సీనన్నని మాకు సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకొని తీరుతామని చెప్పి మేమందరం చేరి మీ అందరి కృషి మా అందరికీ కావాలని చెప్పి, జగనన్న మీకు అభివృద్ధి చేస్తేనే సీనన్నకి కానీ జగనన్నకి కానీ ఓటేయమని చెప్పి జగనన్నే చెప్పారు. మీ అందరికీ అభివృద్ధి కానీ ఏదన్నా కావాలంటే జగనన్నకే ఓటేయమని మేము అందరం కోరుకుంటున్నాం. విజయవాడ లయన్స్ ఈస్ట్ జెమ్స్ ఈస్ట్ రాయల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గుణదల తమ్మినేని హాస్పిటల్లో 129వ శాశ్వత మధుమేహ వ్యాధి రక్తపోటు శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రారంభించి మాట్లాడుతూ 2014లో ప్రారంభించిన శిబిరం ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా రోగులకు పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులు ఉచితంగా ఇవ్వడం అభినందనీయమని అన్నారు. నగరానికి చెందిన ఆడిటర్ సుంకర అక్కయ్య నాయుడు మాట్లాడుతూ వైద్య శిబిరం మరిన్ని సంవత్సరాలుగా సాగాలని ఆకాంక్షించారు. తగిన సహకారం అందిస్తామన్నారు. వైద్యులు తమ్మినేని రామకృష్ణ, టి పద్మ అవసరమైన వారికి పరీక్షలు చేశారు. క్లబ్ అధ్యక్షుడు జాస్తి ప్రసాద్, కార్యదర్శి ఫణికుమార్, కోశాధికారి అనిల్ కుమార్ పర్యవేక్షించారు. షీట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నాం. ప్రతి నెల ఏ నెల కానేలా
బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ కూడా కాపీ, ఏం మంది ఇచ్చారో, వాళ్ళ షుగర్ లెవెల్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, HbA1c లెవెల్ ఎంత ఉంది, ఇదంతా తీసేసాం సార్. ఇప్పుడే వాళ్ళకి చెప్పాం ఏ లెవెల్ కాడి నుంచి ఈ లెవెల్ షుగర్ ఎంతమందికి ఉంది, ఈ లెవెల్ కాడి నుంచి షుగర్ ఎంతమందికి ఉంది. మా మనవడు కూడా జాయిన్ అయ్యాడు 4 నెల, ఆడు ఎంటర్ చేస్తున్నాడు కంప్యూటర్లో ఇవన్నీ, ఈ ఎక్సెల్ షీట్ అంటే అట్లా ఇవన్నీ కూడా. అంటే మనం ఏంటంటే కొంచెం ఇంప్రెస్ రేట్, సో దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా ఎల్సీ చాలు గారు వ్యాఖ్యానం చేశారు, సనాత్ గారు. మంచి సేవా కార్యక్రమం ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ దేశంలో కానివ్వండి, లేకపోతే మన నగరంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు, అనేక మంది ప్రతిరోజుగా మేము అనేక మంది పేద ప్రజలను కలుసుకున్నప్పుడు చాలా మంది మాకు ఎదురవుతారు. పలానా మెడికల్ క్యాంప్ ద్వారా మాకు మంచి జరిగింది, లేకపోతే పలానా ఐ క్యాంపుల ద్వారా మాకు మంచి జరిగింది అని చెప్పాను. ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా పేద ప్రజానీకానికి సేవ చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు లయన్స్ క్లబ్ అనేది ఏర్పాటు చేసి అనేక ప్రాంతాల్లో, అనేక నగరాల్లో, అనేక గ్రామాల్లో ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా వేలాది మందికి, లక్షలాది మందికి మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే నాకు మా జాష్ ప్రసాద్ గారు పెద్ద అంటే అదొక కార్యక్రమంలో కాదు, దాని ఒక బాధ్యతగా తీసుకున్నాను. అనేక సందర్భాల్లో కానీ నెహ్రూ గారితో గారు కానివ్వండి, మాతో గారు కానివ్వండి, దీన్ని మీరు బాగా చేసుకుంటే మంచిదని చెప్పిన అనేక సందర్భాల్లో చెప్పినా మాకున్న ఈ టైం దీనివల్ల సరిగ్గా కుదరలేదు. కానీ నిజంగా జాస్ప్రసాద్ గారు ఒక మంచి ఆలోచన లయన్స్ క్లబ్ ద్వారా మంచి చేయాలని చెప్పాను. అదేవిధంగా మా ఎలమంచి జయ అని చెప్పని ఉన్నారు, అతనికి ఇదివరకు కేవలం రాజకీయాలు, ర్యాలీలు మాత్రమే తెలుసు. అలాంటి వ్యక్తిని ఈరోజు రాజకీయాల కన్నా చారిటీస్ అంటే పేద ప్రజానికానికి సేవ చేయాలని చెప్పని మార్గంలో తీసుకొచ్చిన ప్రథమ వ్యక్తి ఎవరు ఉందంటే అది మా జాషి ప్రసాద్ గారు. ఈరోజు ఆయన ఏ కార్యక్రమం అక్కడికి వెళ్ళి ఇస్త్రీ బందీ కావాలన్నా ఇస్తారు, ఇస్త్రీ పెట్టి కావాలన్నా ఇస్తారు, వైద్యానికి, విద్యకి ఏ సాయం కావాలంటే దానికి పునాదే ఈ లయన్స్ క్లబ్. విజయవాడ ఈస్ట్ జెమ్స్ లయన్స్ క్లబ్ చారిటబుల్ ఫౌండేషన్లో తమ్మినేని హాస్పిటల్ నందు 2011వ సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా ఈ యొక్క పర్మనెంట్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం. కోవిడ్ కాలంలో తప్పించి సుమారుగా ఒక 2 సంవత్సరాలు కోవిడ్ అంతరాయం వల్ల క్యాంపులు నిర్వర్తించలేకపోయినప్పటికీ 2022 జనవరి నుంచి కూడా నిర్విఘ్నంగా ఈ నెల క్యాంపుతో కలుపుకుంటే 129వ నెల క్యాంపు మరి అవిఘ్నంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా కొన్ని వందల మంది పేషెంట్స్కి ఆరోగ్య పరిరక్షణ చేస్తూ మరి డాక్టర్ తమ్మినేని రామకృష్ణ గారు, అలాగే డాక్టర్ తమ్మినేని పద్మ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా సుమారు ఒక 150 నుంచి 170 మంది పేషెంట్స్కి ఈ వైద్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేయటమే మా లక్ష్యంగా పెట్టుకుని మరి 3 నెలల యావరేజ్ షుగర్ కూడా చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళ యొక్క ఆరోగ్య పరీక్షల నిమిత్తం అని చెప్పి ఆలోచన చేస్తే మరి మా క్లబ్లోనే ఒక సభ్యుడు పుట్టకుంట వెంకట సతీష్ గారు ఇచ్చిన ₹1,00,000 విరాళంతో ఆ యొక్క మిషన్ను కొనుగోలు చేసి ప్రతి నెల కూడా ఆ యొక్క వైద్య పరీక్ష నిర్వర్తించడంలో మరి అది ఎంతో సహకరిస్తుంది HbA1c మిషను. మరి ఇట్లాగే ప్రతి ఏదైతే ఇక్కడ మనం క్యాంపు చేస్తున్నామో దానికి సంబంధించిన రికార్డు మొత్తం డిజిటలైజేషన్ చేసి కంప్యూటర్లో దాన్ని పొందుపరిచి ఏ నెల ఎవరెవరికి ఎంతంత నివేదికలు వచ్చినాయి, ఏ రకం మందులు వాడుతున్నారు అనేటువంటి సమగ్ర వివరణతో కూడినటువంటి ఎక్సెల్ షీట్లో అవన్నీ కూడా ఆ యొక్క మందుల్ని, ఆ పేషెంట్ వివరాలను కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. రాజకీయ ప్రాధాన్యతకు నోచుకొని మన జాతి అంతా ఐకమత్యంతో గొంతెత్తినాడే మన సమస్యలు పరిష్కారం అవుతాయని రెల్లి సంఘం కన్వీనర్ నిమ్మకాయల రమణమూర్తి అన్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యతకు తాము నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టే పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు రెల్లి సంఘం ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెల్లి సంఘం కన్వీనర్ నిమ్మకాయల రమణమూర్తి మీడియాతో మాట్లాడారు.
రెల్లి జాతిలో పుట్టి తమ జాతి పురోగతి కొరకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రెల్లి జాతిలో కూడా ఐక్యత ఉన్నదని చాటి చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. రెల్లి జాతి బిడ్డలకు మంచి విద్య, ఉద్యోగ, రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేయాలని అన్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యతకు తాము నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టే పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. రాజకీయ ప్రాధాన్యతకు నోచుకొని మన జాతి అంతా ఐకమత్యంతో గొంతెత్తి నాడే మన సమస్యలు రాజకీయ ప్రాధాన్యతకు నోచుకొని మన జాతి అంతా ఐకమత్యంతో గొంతెత్తినాడే మన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అధ్యక్షుడు వారికి మన అధ్యక్షుడు ఐశ్వర్యేంద్ర గారికి ఇవ్వాల్సిందిగా పెద్దలు కోరుతున్నాం. జాతి సేవకులు నా పేరు నిమ్మకాయల రమణమూర్తి. ఆత్మీయ సమ్మేళన ఆత్మగౌరవ సభకు ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి రెల్లి జాతి ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనానికి రాష్ట్ర నలుమూలన వచ్చినటువంటి నా రెల్లి సోదరులు, నా రెల్లి జాతి మొత్తం, యావత్ జాతి మొత్తం వచ్చి ఇక్కడ అట్టహాసంగా భారీ ఎత్తున ఇంత గొప్పగా కార్యక్రమం జరిపినందుకు మా రెల్లి జాతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రెల్లీల ఐక్యత, రెండవది ఎస్సీ రిజర్వేషన్ ఎజెండా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ గురించి, మూడవది చట్టసభలలో మా రెల్లి జాతికి ప్రాముఖ్యత. అలాగే ఆఖరిగా ముఖ్య తీర్మానం ఏంటంటే పొలిటికల్ జేఏసీని మేము అందరూ కలిసి ఒక ఏకమాట మీద వచ్చి, అన్ని సంఘాలు కూడా ఒక మాట మీదకి వచ్చి పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను ముఖ్య కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. ఏడుకొండలుగా వారిని కో కన్వీనర్గా నిర్ణయించడం జరిగింది. మీసాల ఏడుకొండలు రెల్లీల ఆత్మీయ సమ్మేళనం ఆత్మగౌరవ సభ ప్రధాన కార్యదర్శిని, విజయవాడ మాది. ఈ ఆత్మగౌరవ సభకి, ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల, అటువైపు శ్రీకాకుళం నుండి ఇటువైపు గుంటూరు జిల్లా అన్ని ప్రాంతాల నుండి కూడా వచ్చినటువంటి మా రెల్లి మిత్రులందరూ కూడా ఐక్యమై భవిష్యత్తులో స్టేట్ చైర్మన్ అండి వడ్డాదరావు ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యంగా రెల్లి సమావేశం, రెల్లీల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానికులైన ఇక్కడ నిమ్మకాయల రమణమూర్తి గారు అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి, నేటి కార్యక్రమానికి, అట్లానే మీసాల ఏడుకొండల గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమం. రెల్లీల రాష్ట్రంలో ఉండే రెల్లి ఉపకులాలందరూ కూడా ఇచ్చేశారు. ముఖ్యంగా ఏంటంటే మనకు రెల్లీలకు ఇతరులకి ఏ విధంగా ఇస్తున్నారో రెల్లీలకు అవకాశాలు రావటం లేదు. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను బండి ఆది సురేంద్ర, రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు విజయవాడ నడిబొడ్డున గల ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెల్లి ఆత్మగౌరవ సభ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరిగింది. మరి ఈ సభాముఖంగా ప్రభుత్వాలకైతేనేమి, రాజకీయ పార్టీలకైతేనేమి ఇన్ని రోజుల నుంచి, ఇన్ని దశాబ్దాలుగా సమాజానికి ఇంత సేవ చేస్తున్న రెల్లీలను గుర్తించడంలో విఫలమయ్యారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సభాముఖంగా మా జాతిని స్వీకరించి మమ్మల్ని చట్టసభల్లో కూర్చోబెట్టే బాధ్యతను తీసుకుంటాను అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చివరికి మాకు మొండి చేయి చూపించారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్కు కొవ్వూరు ఎమ్మెల్యే సీట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబును మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జూన్ రాజ్పల్లి ఆంజనేయులు మాదిగ డిమాండ్ చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే సీట్ కేటాయింపులో చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఉండే పెత్తందారులు కుట్ర చేసే జవహర్కు ఎమ్మెల్యే సీట్ కేటాయించకుండా అడ్డుకున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మాజీ మంత్రి కేఎస్ జవహర్కు కొవ్వూరు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు
జూన్రాజ్పల్లి ఆంజనేయులు మాదిగా డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదిగ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీని పరిచయం చేసింది మాజీ మంత్రి కెఎస్ జవహర్ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన కెఎస్ జవహర్కు కొవ్వూరు సీటు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని అగ్రవర్ణాల పెత్తందారులు చేసిన కుట్ర ఫలితంగానే కొవ్వూరు సీటు కేటాయింపులు కెఎస్ జవహర్కు అన్యాయం జరిగిందని అన్నారు. కెఎస్ జవహర్ మొదటి నుంచి రాజమండ్రి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండి లాఠీ దెబ్బలు సైతం లెక్క చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఉండే పెత్తందారులు కుట్ర చేసే జవహర్కు ఎమ్మెల్యే సీట్ కేటాయించకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కొవ్వూరు సీట్ కేటాయింపులో పునరాలోచన చేసి మాదిగల ఆకాంక్ష మేరకు కొవ్వూరు ఎమ్మెల్యే సీటు కెఎస్ జవహర్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. జనరాజుపల్లి ఆంజనేయుల మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా నిరాకరించినందుకు ఎంఆర్పిఎస్ మరియు ఎంసీడీకేడి ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమక్షంలో మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, మాదిగ జాతి పెద్ద దిక్కుగా ఉండి మాదిగ జాతి సమగ్ర అభివృద్ధి కోసం నీతి నిజాయితీగా జాతి పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి ఒక మంచి వ్యక్తి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మాదిగ ఉద్యమ సంస్థ నాయకత్వాన్ని తెలుగుదేశానికి అండగా ఉండే విధంగా ఒక ఉద్యమ కార్యాచరణతోటి మరి పనిచేసినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి జవహర్ గారు, మరి ఆయన విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పుడు మాటలు విని టిక్కెట్ ఇవ్వకుండా నిరాకరించాడో సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే పునరాలోచన చేసుకొని కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి టిక్కెట్ ఇవ్వకపోతే మాత్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని విమర్శలు గుప్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణ. ఈ రెండు పార్టీలు అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని వ్యాఖ్య. చిలకలూరుపేట ప్రజాగలం సభలో ప్రధాని మోడీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు, రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదే అని వెల్లడి. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మోడీ డిజిటల్ భారత్ అంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అవినీతికి నిలయంగా మారిందని ఆరోపణ. ఈసారి కూటమిదే విజయం, ధర్మానిదే గెలుపు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడి. 3 పార్టీల ప్రజాగల సభపై విమర్శనాస్త్రాలు సంధించిన మాజీ మంత్రి పేర్ని నాని. ప్రధానమంత్రి అంతటివాడు మాట్లాడుతుంటే మైక్ పనిచేయకుండా పోయిందని ఎద్దేవా. ఒక సభ జరుపుకోవటం చేత కాకపోతే జగన్ను ఎలా ఎదుర్కొంటారని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.